ఇప్పుడు మనం క్రిస్మస్ ఏంటో తెలుసుకుందాం. లాటిన్ భాషలో క్రిస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రీస్తుని ఆరాధించి ఆయనను కీర్తిస్తూ ఆనందించుటయే క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. క్రీస్తు జనన వెనుక కొన్ని అద్భుతాలు దాగున్నాయి. క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. యేసు జన్మించి ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటిపోయిన ఆయనను కరుణారసమూర్తిగా, దయామూర్తిగా నిత్యం ప్రార్థన చేస్తున్నారు భక్తజనులు. ఆ కాలంలో అంటే 2000 సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని అగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్క వేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ 25 తేదీలోగా వెళ్లాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరేతు అనే పట్టణంలో మేరీ జోసెఫ్ అనే వాళ్ళు నివసిస్తున్నారు. మేరీకి జోసెఫ్తో పెళ్లి కుదిరింది. ఇదిలా ఉండగా ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కనబడి, ఓ మేరీ, నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతి అవుతావు. నీవు ఒక కుమారుని కంటావు. అతనికి యేసు అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు అని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మేరీ గర్భవతి అయింది. ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెండ్లాడరాదని, విడిచిపెట్టాలని ఆలోచించసాగాడు. అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనబడి, మేరీని నీవు విడనాడవద్దు. ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తను నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాలని రక్షిస్తాడు అని చెప్పాడు. జోసెఫ్ న్యాయవంతుడు, భక్తుడు కనుక మేరీని ప్రేమతో ఆదరించాడు. జోసెఫ్ స్వగ్రామం బెత్లెహేం. అందుచేత వాళ్ళు రాజాజ్ఞను అనుసరించి బెత్లెహేంకు బయలుదేరారు. తీరా వాళ్ళు బెత్లెహేం చేరుకునేసరికి వాళ్ళకక్కడ ఉండడానికి వసతి దొరకలేదు. చివరికి ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మేరీ ఒక శిశువును ప్రసవించింది. ఆ రాత్రి ఆ ఊరికి పక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపర్లు భయపడ్డారు. దేవదూత వాళ్ళతో, భయపడకండి, ఇదిగో మీకు ఒక సంతోషకరమైన శుభవార్త. ఇవాళ బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. అతడే లోకరక్షకుడు అని చెప్పాడు. దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా ఆకాశం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవునికి స్తుతిగీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపర్లు హుటాహుటిన వెళ్లి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకుని ఉన్న శిశువుని మేరీ జోసెఫ్లను చూశారు. వారు తాము చూచింది, దేవదూత తమకు చెప్పింది అందరికీ తెలియజేశారు. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగ అన్నమాట. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.